రోజు ఏంటి పిల్లలకి స్నాక్స్ ఏం చేస్తాలని చెప్పి స్వీట్ కార్న్ అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. ఇది బాయిల్ చేసి ఇస్తే రోజు రొటీన్‌గా ఉందమ్మా తిననని చెప్పారు. ఇంకేం చేస్తామని చెప్పి ఇలాగే స్వీట్ కార్న్ అంతా ఇలాగే ఒలిచేసి అయితే చేశాను. ఈ స్వీట్ కార్న్‌తో మంచి పకోడీ ఏసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇలాగే ముందే స్వీట్ కార్న్ అయితే సెపరేట్ చేసుకున్నాక అందులో కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బియ్యపు పిండి, 1 కప్పు శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకొని చిటికెడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అలాగా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కాకుండా టైట్‌గా కాకుండా అంతే. ఆ తర్వాతే డ్రై ఫ్రై చేసుకుంటే మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఆనియన్ పకోడీ కాదండి, ఇలాగే స్వీట్ కార్న్ పకోడీ కూడా ట్రై చేయాలి. ఎక్సలెంట్‌గా ఉంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బావుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద పర్ఫెక్ట్‌గా అనిపించింది నాకైతే. ఇలాగ స్వీట్ కార్న్‌లు ఎప్పుడైనా ఎక్కువ ఉంటే మాత్రం ఇలా పకోడీ ట్రై చేయండి. ఎప్పుడు వడలే కాదు, స్వీట్ కార్న్ పకోడీ కూడా చాలా బావుంది.